హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో మీకు సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన స్టైల్లో మన యూనిక్ స్టైల్ ఉంది, కోర్సు ద్వారా రూపొందించిన మనదైన యూనిక్ స్టైల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ వీడియోలో అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, విషయం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మరింత మందికి షేర్ చేయండి. సింధు నాగరికతకు సంబంధించిన ఈ క్రింది వాటిని జతపరచండి. నేను ప్రశ్నలో ఏదైతే కీవర్డ్ ఉంటుందో దాన్ని హైలైట్ చేయడం జరిగింది హైలైటర్తో. అది చాలా ఇంపార్టెంట్. ప్రశ్న సరిగా చదువుకోకుండా ఆప్షన్స్ని గుర్తించినట్లయితే మనం పొరపాటుగా ఆన్సర్ తప్పు పెట్టే అవకాశం ఉంది. అందుకని ఆప్షన్స్ని అదేవిధంగా క్వశ్చన్ యొక్క కీవర్డ్ని జాగ్రత్తగా చదవండి. జతపరచండి అన్నారు. ఇక్కడ ఉత్తర సరిహద్దు, దక్షిణ సరిహద్దు, తూర్పు సరిహద్దు, పశ్చిమ సరిహద్దు. ఉత్తర సరిహద్దు వచ్చేసి మండ, దక్షిణ సరిహద్దు వచ్చేసి దైమాబాదు, తూర్పు సరిహద్దు వచ్చేసి ఆలంగర్పూరు, పశ్చిమ సరిహద్దు వచ్చేసి సుత్కా జెండార్ అంటాం, లేదా సుత్కా జెందారు అని కూడా పిలుస్తారు. మరి దీనిని ఈజీగా ఏ విధంగా గుర్తించవచ్చు నేను ఒక మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఉత్తరం, అదేవిధంగా దక్షిణం, పశ్చిమం, అదేవిధంగా ఈస్ట్ అంటాం, తూర్పు అంటాం. మరి ఉత్తరాన వచ్చేసి మండ, పైన ఇది జమ్మూ కాశ్మీర్లోని మండ అనే ప్రాంతము, ఇది ఉత్తర సరిహద్దుగా ఉంది. అంటే సింధు నాగరికత విస్తరించిన సరిహద్దు ఉత్తర ప్రాంతం, చివరి ప్రాంతం మండ. ఈస్ట్ అంటే తూర్పు వచ్చేసి ఆలంగీర్పూర్, ఈస్ట్ ఆలంగీర్పూర్, ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. దక్షిణం వచ్చేసి దైమాబాద్, ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. ఇక పశ్చిమానికి సుత్కా జెండార్ మిగిలిపోయింది. దీనిని క్లాక్ వైజ్లో చూసినట్లయితే, మనకి క్లాక్ వైజ్ అంటే తెలుసు కదా, గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతుంది, దాన్ని క్లాక్ వైజ్ అంటాం. ఈ విధంగా క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి 12 నుంచే కదా స్టార్ట్ అయ్యేది ఏదైనా కానీ అనుకోండి. అలా చూసినట్లయితే ఉత్తరాన ఎన్ ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ ఉత్తరాన మండ వచ్చేసి ఎమ్, ఆలంగీర్పూర్లో ఏ, అదేవిధంగా దైమాబాద్లో డి, సుత్కా జెండార్ ఎస్. ఇవన్నీ కూడా క్లాక్ వైజ్లో తీసుకున్నట్లయితే అక్షరాన్ని కలిపితే మ్యాడ్స్ అని వస్తుంది. ఈ మ్యాడ్స్ అనే కోడ్ ద్వారా ఈ సరిహద్దు అంటే నాగరికత యొక్క చివరి సరిహద్దులను ఈజీగా గుర్తించవచ్చు. ఇది మనం రూపొందించిన మనదైన యూనిక్ స్టైల్ కోడ్. ఈ క్రింది సింధు నగరాలు కనుగొనబడిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమంలో అమర్చండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్రోనాలజీ మీద, అంటే కాలానుక్రమంగా అవసరమైతే అంటే ఆరోహణ క్రమం కావచ్చు లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని ఎక్కువగా అడగటం జరుగుతుంది, సంవత్సరాలు ఇవ్వకోకుండా. మరి అలా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మొహెంజోదారో ఉంది, ధోలవీరా ఉంది, లోతాల్ ఉంది, కాళీబంగన్ ఉంది. మరి ఇలా ఏ సంవత్సరం ఏంటో గుర్తించడం కష్టం కాబట్టి మనం రూపొందించిన కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. చూడండి, అమ్మో దేశ సంచారంలో కారు తగలగా కాలి బాధతో రామ అని అన్నాను. లేదా సింధు నాగరికత నగరాలు చూద్దామని నా ఫ్రెండ్ పిలిస్తే అప్పుడు నేను అమ్మో దేశ సంచారంలో కారు తగలగా కాలి బాధతో రాలేను అన్నాను. ఇక్కడ చూడండి, మనదైన కోడ్ రూపొందించాం. హా అంటే హరప్ప, మొహంజోదారో, సుత్కా జెండార్, శాన్హుదారో, రంగాపూర్, లోతాల్, కోర్డుజీ, రోపార్, అదేవిధంగా కాళీబంగన్, బన్వాలి, ధోలవీరా, ఇక్కడ చివరికి వచ్చేసరికి రాహికి గర్హు. వీటిని ఈజీగా గుర్తించవచ్చు ఈ కోడ్ ద్వారా. మన ప్రీవియస్ క్లాస్లో మీరు సింధు నాగరికతకు సంబంధించిన వీడియో చూసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇయర్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా తీసుకున్నట్లయితే ఇందులో మొహంజోదారో ఫస్ట్ ఉంది కాబట్టి A1 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లోతాల్ అంటే దేశ సంచారంలో ఇక్కడ లో ఉంది కాబట్టి లోతాల్ వస్తుంది, సెకండ్ 2 వస్తుంది. నెక్స్ట్ కాళీబంగన్ అంటే 3 వస్తుంది. ఇక్కడ దా తీసుకున్నట్టయితే ధోలవీరా 4 వస్తుంది. అంటే ఏసీడీబీ అంటే 3 సరైన ఆప్షను. సో ఈ విధంగా కోడ్ ద్వారా ఏ ఆప్షన్స్ ఇచ్చినా కానీ, ఏ 4 ఆప్షన్లు ఇచ్చినా ఈజీగా గుర్తించవచ్చు. ఇటువంటి క్రోనాలజీని ఎక్కువగా సబ్జెక్టుని బేస్ చేసుకొని ఎక్కువ సబ్జెక్టుని అడగడానికి అవకాశం ఉంటుంది క్రోనాలజీ కాబట్టి ఈ టైప్లో ప్రిపేర్ అవ్వండి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఎక్కడ కూడా చూడండి సరైన జతను గుర్తించండి అని అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో సరైన జత హరప్ప, సింధు నది, ధోలవీరా, సరస్వతి నది, కాళీబంగన్, రావి నది, రంగాపూర్, భాదర్ నది. చూసినట్లయితే ఇక్కడ ఏది సరైనదో చూద్దాం. హరప్ప వచ్చేసి రావి నది, హరప్ప రావి, రప్ప రావి అలా గుర్తుంచుకోండి. రంగాపూర్ వచ్చేసి భాదర్ నది, బాదర్, రంగాపూర్ బాదర్ అలా గుర్తుంచుకోండి. బాదర్లో చివరి అక్షరం రా, రంగాపూర్లో మొదటి అక్షరం రా. కాళీబంగన్ ఘగ్గర్,
కాలుగోరు అని అనుకోండి. అలా కాళీ బంగారులో గగ్గర్ కాలిగోరు అలా గుర్తుంచుకోండి. మరి ధోలవీరలో అసలు నదే లేదంటే ధోలవీర నగర ప్రాంతంలో నది లేదు. అందుకే అక్కడ వ్యవసాయము, త్రాగునీరు, సాగునీరు కోసం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. సో సరైన ఆన్సర్ వచ్చేసి 4. నేను ఈ తప్పు ఆన్సర్లకు కూడా సరైన ఆన్సర్లను పక్కన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈజీగా రివిజన్కి ఉపయోగపడతాయని. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కూడా చూడండి, జతపరచమని అడిగారు. ఇక్కడ సింధు నగరం ఇచ్చారు. ఇక్కడ త్రవ్వకాలు చేపట్టిన పురావస్తు శాస్త్రవేత్త గురించి అడిగారు. హరప్ప వచ్చేసి డిఆర్ సహాని. దీన్ని ఎలా గుర్తుంచుకుందాం? హరప్పలో హరా ఉంది, హా ఉంది. సహానీలో హా ఉంది. అలా గుర్తుంచుకోండి. మొహంజోదారో చివరి అక్షరం రా ఉంది. ఇక్కడ ఆర్డి బెనర్జీలో మొదటి అక్షరం కూడా రా ఉంది. అలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రంగాపూర్ తీసుకున్నట్టయితే రంగాపూర్లో రమ్ముపై అంటే తాగే పానీయమైన రమ్ముపై వ్యాటు విధించారు. రంగాపూర్ వచ్చేసి ఎంఎస్ వ్యాట్స్. ఇలా వ్యాట్ అని గుర్తుంచుకోండి. రోపారు శర్మ మనకి తెలుసు, మన ఇండియన్ ఫేమస్ క్రికెటర్, మన ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పేరు గుర్తుంచుకోండి. రోహిత్ శర్మ అంటే రోహిత్లో రో అంటే రోపారు, శర్మ అంటే ఇక్కడ శర్మ. ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనదైన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ యొక్క యూనిక్ కోర్స్తో. చాలా ఈజీ. ఈ ఆప్షన్ చూసినట్లయితే ఏ డి అంటే 4 ఉండాలి, 4 ఉంది. బి 3 ఉంది. సి 2 ఉండాలి. A4 B3 C2 D1 అంటే రెండోది సరైన ఆప్షన్. ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు కోర్సు ద్వారా. ఈ క్రింది వాటిలో సరైన జత కానిది ఏది? ఇక్కడ జత కానిది అన్నారు, సరిగా చూడండి. లోతాల్ గుజరాత్లోనే ఉంది, హరప్ప పంజాబ్లోనే ఉంది, రాఖీ గర్హి హర్యానాలో ఉంది, రోపార్ రాజస్థాన్లో ఉంది. కాదు, రాజస్థాన్లో లేదు, పంజాబ్లో ఉంది. మరి వీటిని ఎలా గుర్తుంచుకోవచ్చు? రోపార్ పార్ పంజాబ్ అలా గుర్తుంచుకోండి. హరప్ప పంజాబ్ పా పంజాబ్. రాఖీ గర్హిలో ఆ ఉంది, హర్యానా. లోతాల్ ఇది గుజరాత్ ఉంది. ఇలా గుర్తుంచుకోండి. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన సింధు నగరం ఏది? అసలు సింధు నాగరికతలో ప్రధాన నగరం మెయిన్ సిటీ వచ్చేసి మొహెంజోదారో. మెయిన్ సిటీని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది కాబట్టి అలా మెయిన్ సిటీ మొహెంజోదారో అని గుర్తుంచుకోండి. చెక్కతో చేసిన శవ పేటిక, హెచ్ ఆకారపు శ్మశాన వాటిక, R37 శ్మశాన వాటికలు ఏ నగరంలో బయటపడ్డాయి? ఇవన్నీ కూడా హరప్ప అనే నగరంలోనే బయటపడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్ ఆకారం, హెచ్ హరప్పలో హెచ్ ఉంది, హరప్పలో పా ఉంది, ఇక్కడ పేటికలో పా ఉంది. ఇలా గుర్తుంచుకోండి. హరప్ప ఈ శవపేటికలు, శ్మశాన వాటికలు అనగానే మీకు హరప్ప గుర్తుకు రావాలి. కొలబద్ద అంటే స్కేలు ఎక్కడ లభ్యమైంది? కొలబద్ద ఎక్కడ లభ్యమైంది? స్కేలు చూడండి. స్కేలు లోతాలు అదేవిధంగా హరప్పలో లభ్యమైంది. ఏ మరియు డి. స్కేలులో లా ఉంది, అదేవిధంగా లోతాల్లో లా ఉంది. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. మృతుల దిబ్బ అనేది ఏ సింధు నగరం యొక్క పేరు? ఇక్కడ మృతుల దిబ్బ అంటే 2 నగరాలు ఉన్నాయి. ఒకటి మొహెంజోదారో, అదేవిధంగా రెండోది లోతాల్. మొహెంజోదారో సింధీ భాషలో మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. గుజరాతీ భాషలో లోతాల్ అనగా మృతుల దిబ్బ అని అర్థం. మరి ఈ 2 నగరాలను ఎట్లా గుర్తుంచుకోవచ్చు? మృతుల్లో మొదటి అక్షరం మా ఉంది, మొహెంజోదారో. చివరి అక్షరం లా ఉంది, లోతాలు. ఇలా 2 రైమింగ్ లెటర్స్ ద్వారా గుర్తుంచుకోండి. మృతుల్లో మొదటి అక్షరం మా కాబట్టి మొహెంజోదారో, చివరి అక్షరం లా కాబట్టి లోతాల్. ఇలా గుర్తుంచుకోండి. మృతుల దిబ్బ అంటే BD 2 ఎక్కడున్నాయి? BD అంటే 1 సరైన ఆన్సర్. నాగలికి సంబంధించిన ఆధారాలు ఈ క్రింది ఏ సింధు నగరంలో బయలుపడ్డాయి? ఇక్కడ చూడండి, బన్వాలీలో బయలుపడ్డాయి, అదేవిధంగా కాళీబంగన్. ఈ 2 కూడా ప్రస్తుతం మన ఇండియాలోనివే. వీటిని ఈజీగా కాళీబంగన్లో బాగుంది, బన్వాలీలో బాగుంది. అంటే భూమి అనుకోండి. భూమిని దున్నే వస్తువు ఏంది? నాగలి. సో నాగలి ఎక్కడ బయటపడింది? భూమిని దున్నే వస్తువు. నాగలి కావున బకారం ఉంది. అంటే బంగాన్, అదేవిధంగా బన్వాలి. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. ఇటువంటి అంశాలను 1కి 2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుంటాయి, ఎప్పటికీ మర్చిపోయే అవకాశం ఉండదు. రిజర్వాయర్ బయలుపడిన సింధు నగరంను గుర్తించండి. ఇది ధోలవీరలోని మొహెంజోదారోకి నది ఉంది, రాఖీ గర్హికి నది ఉంది, హరప్పాకి నది ఉంది, పక్కన తీర ప్రాంత నది ఉంది తీరం పక్కన. అట్లే ధోలవీరాలో నది లేదు. ధోలవీర నగరానికి దగ్గరలో నది లేకపోవడం వల్ల వీరు సాగునీటికి, త్రాగునీరు కోసం రిజర్వాయర్ నిర్మించారు. కావున రిజర్వాయర్ ఉన్న ఏకైక నగరం ధోలవీర. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సింధు నాగరికత యొక్క అత్యంత విశిష్ట లక్షణం. ఇక్కడ చూడండి, అత్యంత విశిష్ట లక్షణం గుర్తించమన్నారు. చూద్దాం. మాతృదేవతను పూజించడం. ఇక్కడ అమ్మ తల్లి ప్రధాన దేవత
మరి మాతృదేవను పూజించారు, సరైన ఆన్సరే. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థనే కలిగి ఉన్నారు, అప్పుడు కూడా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థనే కలిగి ఉన్నారు. దేశ విదేశీ వాణిజ్యం కొనసాగించారు, విదేశీ వాణిజ్యం అంటే సుమేరియతో కూడా వాణిజ్యం కొనసాగించారు. ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించారు. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా దగ్గరగా ఒకేలా ఉన్నాయి, సరైనవే అనిపిస్తున్నాయి కదా. కానీ ఇక్కడ అత్యంత విశిష్టమైన లక్షణం ఒకటి ఉంది. ఉన్న ఆప్షన్స్లోనే ద బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అదేమిటంటే ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించడం. సింధు నాగరికత మొత్తం కూడా పట్టణ నాగరికత, అంటే నగర వ్యవస్థ. అందుకని ప్రణాళికాబద్ధమైన నగరాలు అంటే మురుగునీటి వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా నగరాలను నిర్మించారు. ఒక ప్రణాళికాబద్ధమైన మున్సిపల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదే సింధు నాగరికత యొక్క విశిష్టమైన లక్షణం. 4వ ఆప్షన్ సరైనది. ప్రతి సింధు నగరంలో ప్రస్తుతం మున్సిపల్ లాంటి స్థానిక ప్రభుత్వాలు ఉండేవని ఎవరు అభిప్రాయపడ్డారు? ఇక్కడ అభిప్రాయపడింది గార్డెన్ చైల్డ్. దీన్ని చూడండి, గార్డెన్ చైల్డ్లో చూసినట్లయితే గార్డెన్లో ఉంది గ్రామ, స్థానిక సంస్థలు. ఇలా గుర్తుంచుకోండి. అంటే గ్రామీణ స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామీణ స్థానిక సంస్థలు అనుకోండి. చెప్పింది ఎవరు? గార్డెన్ చైల్డ్. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించండి, ఈజీ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినది ఏది? ఇక్కడ కూడా సరైనది అడిగారు. సింధు ప్రజలు పట్టు వస్త్రాలను వినియోగించారు. భారతదేశంలో ప్రత్తి పండించిన మొదటివారు సింధు ప్రజలే. ఈ రెండు కూడా సరిగా ఉండి, ఏ తప్పు బి తప్పు అంటే రెండు సరిగా ఆన్సర్ అనేది సరైంది. సింధు ప్రజలు పట్టు వస్త్రాలను వినియోగించలేదు, వారు కేవలం ఉన్ని మరియు నూలు వస్త్రాలను మాత్రమే ఉపయోగించారు. అదేవిధంగా భారతదేశంలో ప్రత్తి పండించిన మొదటివారు సింధు ప్రజలు కాదండి. భారతదేశంలో ప్రత్తి పండించిన మొదటివారు మెహర్గర్ ప్రజలు. ఈ మెహర్గర్ ప్రజలు 7,000 సంవత్సరాల క్రితమే పత్తిని పండించడం జరిగింది. మరి సింధు ప్రజలు వచ్చేసి క్రీస్తు పూర్వం 3,500 లేదా 3,000 సంవత్సరాల నుంచి ఉన్నవారు కాబట్టి, అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ఉన్నవారు వీళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళకంటే 2,000 సంవత్సరాల ముందు ఉన్న ఈ మెహర్గర్ ప్రజలే పత్తిని పండించిన మొదటి ప్రజలు. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే పత్తిని పండించింది మొదటివారు ఈ మెహర్గర్ ప్రజలు. అలా గుర్తుంచుకోండి. సింధు ప్రజలు మెస్పటోమియాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగం? మెస్పటోమియా అంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్ తెలుసు కదా మీకు. దాన్ని మనం సుమేరియా అని కూడా అంటారు. చూసినట్లయితే చిత్రలిపి కలిగిన సింధు ముద్రికలు మెస్పటోమియాలో లభించడం అంటే ఇది ఒక ఆధారమే. మెస్పటోమియాతో అంటే వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారంటానికి ఒక రుజువు. స్తూపాకారపు మెసపటోమియా ముద్రికలు మొహంజోదరో లభించాయి. మన చిత్రలిపి కలిగిన ముద్రికలు అక్కడ మెసపటోమియా ప్రాంతంలో లభిస్తే, మెసపటోమియాకు సంబంధించిన ముద్రికలు వాళ్ళే స్తూపాకార ముద్రికలు సుమేరియా స్తూపాకార, ఇలా సకారం ద్వారా గుర్తుంచుకొని మొహంజోదరో లభించాయి. లోతాల్లో ఓడబొమ్మ కలిగిన ముద్రిక లభించడం. ఇక్కడ లోతాల్లో ఓడబొమ్మ కలిగిన ముద్రిక కూడా లభించింది. మరి మెసపటోమియా యొక్క శాసనాలు. కానీ ఇందులో ఏది ఉపయోగపడదు? 4 సరిగానే ఉన్నాయి. అంటే ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సరైన ఆన్సర్ని గుర్తించడం కష్టం. కాబట్టి ఇందులో ఇక్కడ ముద్రికలు మెసపటోమియాలో లభించాయి కాబట్టి ఇది ఒక సరైన ఆధారం. వారు మెసపటోమియా ముద్రికలు మొహంజోదరో లభించాయి. మెసపటోమియా శాసనాలలో కూడా మన సింధు ప్రజల గురించి, వ్యాపారాల గురించి పేర్కొన్నారు. మరి లోతాల్లో ఓడబొమ్మ కలిగిన ముద్రిక లభించింది. మరి లభించినంత మాత్రాన అది మెసపటోమియాకి సంబంధించి వ్యాపార వృద్ధికి సంబంధించి సంబంధాలు ఉన్నాయని ఇది తెలియజేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కావున దీనివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇది 3వది సరైన ఆన్సరు. సింధు ప్రజలు క్రింది వాటిలో పండించని పంట ఏది? అందుకే జాగ్రత్తగా చదవాలండి. సింధు ప్రజలు క్రింది వాటిలో పండించని పంట ఏదంటే, ఇక్కడ చూడండి, వరి పండించారు కానీ అధిక మొత్తంలో, అంటే ఆహార ధాన్యాలకు ఉపయోగించేంత పండించలేదు. గోధుమలు, బార్లీ ప్రధాన ఆహార ధాన్యాలు. ఈ పప్పు దినుసులను పండించలేదు, మరియు చెరుకును కూడా పండించలేదు. పప్పు దినుసులు, చెరుకును వాళ్ళు పండించలేదు. పూసలు, గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ బయటపడ్డాయి? ఈ ఇండియా షాన్హుదారోలో బయటపడ్డాయి, పాకిస్తాన్లో షాన్హుదారో, ఇక్కడ లోతాలు, దోల్వేరా, పైవన్నీ, ఇవన్నీ కూడా ఈ 3 ప్రాంతాల్లో, 3 నగరాల్లో ఈ ఆభరణాల పరిశ్రమ బయటపడింది. నెక్స్ట్, మెసపటోమియా శాసనాల్లో మెలూహ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు? మెలూహ అంటే సింధు ప్రాంతాన్ని సింతన్, అప్పుడు పత్తిని సింతన్ అనేవారు. సింధు ప్రాంతాన్ని మెలూహ అని పిలిచేవారు. ఇది చాలా ఇంపార్టెంట్. మెలూహ అంటే సింధు ప్రాంతమే. సింధు ప్రజల మత విశ్వాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడని ఆధారం ఏది? చిత్రలిపి, ముద్రికలు, టెర్రకోట బొమ్మలు, తాయెత్తులు. చిత్రలిపి ద్వారా దాన్ని ఎవరు చదవలేకపోయారు కాబట్టి వారి యొక్క మత విశ్వాసాల గురించి మనం తెలుసుకోలేము. ముద్రికల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ముద్రికల మీద పశుపతి ముద్రిక ఉంది, శివలింగాకారం ఉంది, ఎత్తు ముద్రికలు ఉన్నాయి, అమ్మతల్లి ముద్రికలు. అంటే దీనిని బట్టి, ముద్రికలను బట్టి మన మత విశ్వాసాలను తెలుసుకోవచ్చు. ఆ టెర్రకోట బొమ్మలు ఉన్నాయి, గడ్డపు మనిషి కావచ్చు,
నాట్యం చేసే నాటికత్తులు కావచ్చు, పురుషుని బొమ్మలు కావచ్చు, అయితే రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఎడ్ల బండి కావచ్చు, స్కేల్ కావచ్చు, ఇటువంటి బొమ్మల ద్వారా మత విశ్వాసాలను తెలుసుకోవచ్చు. తాయెత్తులు కూడా లభించాయి. కాబట్టి చిత్రలిపి ద్వారా మనం ఆధారాన్ని తెలుసుకోలేము. కాబట్టి చిత్రలిపి అనేది సరైన ఆన్సర్. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? ఇక్కడ పక్షి వచ్చేసి పావురం, చాలా ఇంపార్టెంట్. పక్షి, పావురం ఇలా గుర్తుంచుకోండి రైమింగ్ లెటర్ ద్వారా. సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవును ప్రోటో శివ అని అభివర్ణించిన వారు ఎవరు? ప్రోటో శివ అంటే ఈ సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవని తర్వాత కాలంలో అంటే ప్రస్తుతం మనం పూజిస్తున్న శివుడిగా అభివర్ణించింది జాన్ మార్షల్. జాన్ మార్షలే ప్రాచీన పశుపతి మహాదేవని తర్వాత కాలంలో శివుడిగా ఆవిర్భవించాడని పేర్కొనడం జరిగింది. పశుపతి మహాదేవ ముద్రికలో లేని జంతువు ఏది? ఇక్కడ కూడా లేని జంతువు ఏం లేదో చూద్దాం. పులి, ఖడ్గమృగం, ఎద్దు, ఏనుగు. ఏం లేదు మరి ఇందులో. ఇక్కడ నేను దానికి కోడ్ రూపొందించాను. బర్ట్ అనే కోడ్ ద్వారా. బర్ట్ 2 జింకలు అయితే ఉన్నాయి. బర్ట్లో బి అంటే బఫెల్లో అంటే గేదె, ఈ అంటే ఎలిఫెంట్ ఏనుగు, ఆర్ అంటే రైనోసారస్ ఖడ్గమృగం, టీ అంటే టైగర్. అంటే ఏనుగు ఉంది, ఖడ్గమృగం ఉంది, టైగర్ అంటే పులి ఉంది. ఎద్దు లేదు, బుల్ కాదు, బఫెల్లో ఉంది, గేదె ఉంది, ఎద్దు అయితే లేదు. కాబట్టి లేని జంతువు వచ్చేసి ఎద్దు. ఆర్యుల దండయాత్రలే సింధు నాగరికతను అంతం చేశాయని తెలియజేసిన పండితుడు ఎవరు? ఇక్కడ చూడండి దండయాత్రలు. మరి ఈ దండయాత్రలు, ఆర్యులు దండయాత్రలు అంటే మార్టిమన్ వీలర్ అనే వ్యక్తి ఆర్యులు దండయాత్ర చేయడం వల్ల సింధు నాగరికత అంతమైందని పేర్కొన్నాడు. దీన్ని కోడ్ రూపొందించాను, ఆర్యుల వీలర్. అలా రైమింగ్ లెటర్. జిఎఫ్ డేల్స్ అనే అతను వరదల వల్ల అంటే సింధు నాగరికత అంతమైందని తెలియజేశాడు. నేను డేంజర్ ఫ్లడ్స్, ఎఫ్ అంటే ఫ్లడ్స్, డిఎల్స్లో డి అంటే డేంజర్ ఫ్లడ్స్ ద్వారా. రాబర్ట్ రైక్స్. రాబర్ట్ అంటే నేను రెక్టర్ స్కేల్ అనుకున్నా, రాబర్ట్ని రెక్టర్ అనుకున్నా. రాబర్ట్లో రా, రెక్టర్లో రా ఉంది. మరి భూకంపాలు వస్తే రెక్టర్ స్కేల్తో కొలుస్తాం కావున అంటే రాబర్ట్ రైక్స్ ఏం చెప్పాడు? భూకంపాల వల్ల సింధు నాగరికత అంతమైందని పేర్కొనడం జరిగింది. వీటిని మన ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోర్సు ద్వారా ప్లేలిస్ట్లో ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి సింధు నాగరికతకి సంబంధించి. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ప్రీ హిస్టారిక్ ఇండియా గ్రంథ రచయిత ఫెయిర్ సర్వీస్ అని పురావస్తు శాస్త్రవేత్త రచించాడు. ప్రీ హిస్టారిక్, ఫెయిర్ సర్వీస్. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. భారతదేశంలో లభించిన సింధు నగరాల్లో అన్నింటికంటే పెద్ద నగరం ఏది? ఇక్కడ చూడండి, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. సింధు నాగరికత మొత్తంలో అయితే మొహెంజోదరో అతిపెద్ద నగరం. కానీ ఇక్కడ ఓన్లీ భారతదేశంలో అయితే రాఖీ గర్హ్. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కేజీఎఫ్ సినిమాలో రాఖీబాయ్ అంటాం కదా, రాఖీబాయ్ బాగా ఫేమస్ అయింది కదా, అలా గుర్తుంచుకోండి. రాఖీబాయ్. ఇండియాలో రాఖీబాయ్ ఎవరు? పెద్ద అంటాం కదా, పెద్ద గ్యాంగ్స్టర్ కదా అందులో ఆయన హీరో. అట్లనే మనం కూడా మన ఇండియాలో సింధు అతిపెద్దది ఏదంటే రాఖీ గర్హ్. భారతదేశంలో ఇక్కడ హైలైట్ చేశాను నేను అందుకని. సింధు నాగరికత మొత్తం మీద అయితే మొహెంజోదరో. ఓన్లీ భారతదేశంలోనైతే రాఖీ గర్హ్. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. పర్యావరణ సమతుల్యం దెబ్బతిని సింధు నాగరికత ఒక పరిణామ క్రమంలో అంతమైందని తెలియజేసిన పండితుడు ఎవరు? అంటే పర్యావరణం దెబ్బతిన్నదని తెలియజేసింది ఫెయిర్ సర్వీస్ పర్యావరణం. ఇలా గుర్తుంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్న బిట్స్. కరీం సార్ బుక్లోని బిట్స్ని నేను మీకు మన యూనిక్ స్టైల్లో రూపొందించిన కోర్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా ఒకసారి చదివినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ యొక్క ఒపీనియన్స్ని. ఓకే, థ్యాంక్ యూ.